సో ఈ బి12 డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనందరం ఈజీగా ఉండే మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి. సో అందులో మీరు తీసుకోండి దానిమ్మ ఒకటి. ఇప్పుడు దానిమ్మ అనేది మనకు చాలా సులువుగా దొరుకుతుంది. సో దాన్ని అందరూ తీసుకోగలరు. అలాగే దాంతో పాటు బాదం, నెక్స్ట్ ఈ క్యాష్యూస్, వాల్నట్స్ ఇలాంటివి డ్రై ఫ్రూట్స్ అని అందరూ వింటూ ఉంటారు కదా! పిస్తా అనేది. సో ఇవి కూడా డెఫినిట్‌గా మీకు బి12 డెఫిషియన్సీ రాకుండా ప్రివెంట్ చేస్తాయి. అంటే ఇవన్నిట్లో ఏంటంటే బి12 అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫిష్ లాంటివి గానీ, ఇప్పుడు మీరు తీసుకోండి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సరే మేము ఫిష్ వెజిటేరియన్స్ తినరు అనుకుంటారు. బట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాప్సూల్స్ అనేవి మార్కెట్‌లో ఉన్నాయి. సో అలాంటివైనా అవసరం ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఫిష్ తినేవాళ్ళు కూడా వాళ్ళకి బి12 అనేది బాడీకి ఎంత కావాలో అంత వస్తుందనమాట. అలాగే నెక్స్ట్ ఇంకా మనం తీసుకుంటే గనక చిలకడ దుంప ఒకటి. సో చిలకడ దుంపల్లో కూడా బి12 అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. అండ్ అదే విధంగా మనం పెరుగులో కూడా పెరుగు నుంచి కూడా మనకి బి12 వస్తుంది. అండ్ అదే విధంగా పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజల వల్ల కూడా మనకి బి12 అనేది వస్తుంది. అండ్ ఆకుకూరలు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలకూర తీసుకోండి. దాని నుంచి కూడా బి12 అనేది వస్తుంది.